అక్క చెల్లెళ్లకు నెలకు 2500 ఇస్తా అన్నాడు, అవి వడకపాయ్. ముసలోళ్లకు 4000 పింఛన్ ఇస్తా అన్నాడు, అది వడకపాయ్. రైతులకు 15000 ఇస్తా అన్నాడు, అది వడకపాయ్. 100 రోజులు అన్నాడు, 300 రోజులు నిండినా. ఇప్పటికీ 300 నిండినా రేవంత్ రెడ్డి ఆయన కడుపు నిండే చూసుకుంటుండే తప్ప రైతుల కడుపు ఆలోచిస్తలేడు, పేదోళ్ల కడుపు గురించి ఆయన ఆలోచన చేస్తలేడు. ఈరోజు మనం ఆలోచన చేయాలి. నేను మీ అందరికి మనవి చేసేది ఒక్కటే, రేవంత్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో మా డప్పూర్లో గాని మా మాగిల గాని వడ్డీలో గాని ఈ 2000 ఎకరాలు గుంజుకుంటే బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదు. మేము మీకు అండగా ఉంటాం. ఎవడొస్తాడో రమ్మన్, జేసీబీ వస్తుందా, ప్రొక్లైన్ వస్తే మాణిక్రావు గారు నేను ఇద్దరం అడ్డం నిలబడతాం. మా మీదికి వెళ్ళిపోవాలి తప్ప మీ భూముల దగ్గరికి ఎవరిని రానిచ్చే ప్రశ్నే లేదు. ధైర్యంగా ఉండండి. అవసరమైతే మీకోసం గ్రీన్ ట్రిబ్యునల్ కు ఢిల్లీలో కోర్టుల కేసేస్తా మీకోసం, హైకోర్టుల కేసేస్తా మీకోసం. ఎందుకంటే ఆల్రెడీ గ్రీన్ ట్రిబ్యునల్ అక్కడ అనుమతి ఇచ్చింది ఫార్మాసిటీకి, అక్కడ అన్ని అనుమతులు వచ్చినాయి, ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ వచ్చింది. ఆడబెట్టకుండా ఈ బంగారమూల పంట వండే భూములలో పెట్టడానికి ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ రాదు, గ్రీన్ ట్రిబ్యునల్ ఒప్పుకోదు. మీరు ధైర్యంగా ఉండండి, పానం ఇవ్వడానికైనా రెడీ ఉంటాం కానీ మీ భూములు పోనీయం. ఈ లంగాలు ఉంటారు, కొంతమంది బయలుదేరుతారు లోపల మన దాంట్లో సాటుకు తీసుకుపోయి 2-3 సంతకాలు పెట్టించే కథలు చేస్తారు. జర జాగ్రత్త. ఒక్క మాట మీద ఉండండి, ఎవడొస్తాడో చూస్తా, ఎట్లొస్తాడో నేను చూసుకుంటా, నేనుంటాను మీకు అండగా నిలబడతా. మీరు మాత్రం ధైర్యంగా కూడా. ఏమొస్తాయి 15 లక్షలకు చెల్లె? ఏమన్నా వస్తాయా? ఆయనతో ఖర్చు అయిపోతుంది, ఇంత రోడ్డు మీద పడతాం. అమ్మగోళ్ళు అటు ఇటుని ఖర్చు పెడితే రేపు ఆగమవుతారు. ఇలా ఆడపిల్లలు అక్క చెల్లెళ్ళు కష్టపడి ఆ భూముల బంగారమూల పంట తీసి పెళ్లిళ్ళు చేసిండ్రు, పిల్లల్ని చదివించిండ్రు, ఇవాళ ఎంతో కష్టపడి చేసిండ్రు. నిజంగా మీ ఊరు డప్పూర్ ఎంత ఫేమస్. కోయిర్ జామకాయలంటే హైదరాబాద్ లో మషూర్, డప్పూర్ పుదీన్ అంటే కూడా నారాయణఖేడ్లో బీదర్లో మషూర్. అవునా కాదా? కోయిర్ జామకాయలంటే హైదరాబాద్ దాకా పోతుండే, డప్పూర్ పుదీనా బోయిన్పల్లి మార్కెట్ దాకా పోతుంది. పోదా? ఫస్ట్ డప్పూర్ పుదీనా కొట్టరు. బోయిన్పల్లి మార్కెట్ లో చాలా పుదీనాలు వస్తాయి. డప్పూర్ పుదీనాకు ఫుల్ గిరాకు ఉంటుంది, వాసన మంచిగా ఉంటుంది, మందులు తక్కువ ఉంటాయి. ఇది మషూర్ ఉంటుంది, మంచి పేరు ఉన్నది డప్పూర్ పుదీనా. గింత మంచి పంట వండే గీ డప్పూర్ మీదగా పిచ్చోని చేతిలో రాయి పడ్డట్టు మన మీద ఒకటి ఎత్తేసిండు. ఈయనకు మనం బుద్ధి చెప్పాలి. మీరేం భయపడకండి, మేముంటాం. ఎందుకంటే ఈరోజు అడుగుతున్న రేవంత్ రెడ్డి గారు, ఆడ 15,000 ఎకరాలు ఉన్నది కదా, నువ్వు మొన్న హైకోర్టుకు చెప్పినావు కదా, ఈయన్నే పెడతా ఫార్మాసిటీ అని చెప్పినావు కదా, మరి ఆడబెట్టినాక మళ్ళీ మా డప్పూర్ భూములు నీకు ఎందుకు అని నేను అడుగుతా ఉన్నా. ఆడ పెడతాను, నువ్వు హైకోర్టుకు మొన్ననే కాగితం రాసి ఇచ్చినావు. నువ్వు హుషారు చేయకు. ఆడ 15,000 5,000 ఫార్మాసిటీ పెడతా, 10,000 బ్రోకర్ పని చేస్తా, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తా, భూములు అమ్ముకొని సంపాదిస్తా అనే పని చేస్తే మేము ఊకోం. ఎట్టి పరిస్థితుల్లో ఫార్మాసిటీలో ఫార్మాసిటీయే పెట్టాలి, లేకపోతే ఆడ కూడా రైతులకు భూములు వాపసి, ఇక్కడ కూడా రైతుల తెరువు రాకు, మా రైతుల భూములు రైతులకే ఉండాలి. ఇవి బంగారముల పంట వండే భూములు. కొన్ని జాగాలు ఉన్నాయి, రాళ్ళు రప్పలు పంటలు వండని భూములు ఉంటాయి, గుట్టలు ఉంటాయి, గటమోగానే పోయి పెట్టు. గీడేం పెట్టాలి? ఈడేం తప్పు చేసిండ్రు? ఇందిరమ్మ రాజ్యం అంటే భూములు గుంజుకోవడమా? ఈడేదో గరీబోళ్ళ భూములున్నాయి, పేదోళ్ళ భూములున్నాయి, అసైన్డ్ భూములు ఉన్నాయని ఇటు మోకాన మోపైనవు.